పులివెందుల్లో రైతులకు మద్దతుగా వైసీపీ భారీ ర్యాలీ చేపట్టడంతో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి పట్టణంలో 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. అయినప్పటికీ పాత బస్టాండ్ వద్ద అడ్డంగా పెట్టిన బార్కెట్లను తోసుకుంటూ వైసీపీ నేతలు కార్యకర్తలు ర్యాలీ ముందుకు సాగింది. నుంచి ఉంది కాబట్టి అన్యాయం పడేది రైతు ఇబ్బంది పడ్డారనుకో అందరూ తీసుకెళ్తాం, అందరూ గడుపుకు మాడతాయి. ప్రభుత్వం దృష్టికి రైతులు పడే ఇబ్బందుల నుంచి ఉపశమనం రైతులకు బాధ చెప్పేదానికి చేస్తున్నారు తప్పితే ఎవరికి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం ఏ మాత్రం మేలు చేస్తా ఆ యొక్క మేలు రైతులకు పోతుంది. రైతుల సంక్షేమం అందరం రైతులకు మేలు చేసేదానికి ప్లీజ్ కోఆపరేట్. మేము చెప్పేది మీకు ఒక చిన్న అవాంతరమైనటువంటి అవాంఛనీయ సంఘటన జరగనీయకుండా మాది బాధ్యత ఒకటి. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రజల యొక్క బాధ, ఎందుకంటే మేము 5 మంది పోతే వీళ్ళకి ఎవరికి పట్టడం లేదనుకుంటారు. మనంతకు వాళ్ళు వచ్చినారు. రైతులు గొడవలు ఇవన్నీ చేయరు. వాళ్ళు ఎంతసేపు వ్యవసాయం చేసుకుంటారు. యూరియా కోసం పోతే యూరియా దొరికే పరిస్థితి లేదు. 20,000 రూపాయలు సంవత్సరం ఇస్తామని చెప్పినాడు. ఇప్పటికీ 1.5 సంవత్సరం అయిపోయింది. 5,000తో సరి పెట్టుకున్నారు. లేదు ప్యాడీ అమ్ముదామంటే ప్యాడీకి లేదు. ఒక్క పంట కన్నా గిట్టుబాటు ధర లేదు సార్. నుంచి ఉంది.